భాస్కర ప్రేక్షకులకి నమస్కారం. ఆధ్యాత్మికమైన అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి చిరునామాగా నిలిచింది మన భాగ్యనగరం. ఇక్కడ ఎన్నో పురాతనమైన ఆలయాలున్నాయి. అందులో భాగంగా నగర కోలాహలానికి దూరంగా ఒక కొండపై వెలిచి భక్తుల కోరికలు తీర్చే శక్తి స్వరూపిడిగా విరాజల్లుతున్న పహాడి హనుమాన్ ఆలయం వద్ద ఇప్పుడున్నాం. సికింద్రాబాదులోని తుకారాం గేట్ కొండపై వెలిసిన ఈ ఆలయ విశిష్టత ఏంటి, అక్కడున్న అరుదైన విగ్రహాల ప్రత్యేకత ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. మల్కాజ్గిరి ప్రాంతంలో సికింద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్లే ప్రధాన రైల్వే మార్గం పక్కన ఎత్తైన కొండపై కొలువై ఉన్నాడు శ్రీ పహాడి హనుమాన్. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశేషం ఏమిటంటే ఈ స్వామివారు స్వయంభూ, అంటే ప్రకృతి సిద్ధంగా ఈ కొండపై వెలిసిన మూర్తి. దీనిని నాగభూమి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పాములు సంచరించడం వలన ఈ ఆలయానికి అలాంటి పేరు వచ్చినట్లు తెలుస్తోంది. స్వామివారికి ఇప్పుడు హారతి ఇవ్వడం చేస్తున్నారంటే హారతి చూద్దాం ఒకసారి. శ్రీ పహాడి హనుమాన్ ఆలయానికి సంబంధించిన చైర్మన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మేకల లక్ష్మణ్ ప్రసాద్ గారు. మరి సార్తో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విశేషాల గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. జై జై శ్రీరామ్ అండి. అయితే ఈ ఆలయం అనేది చాలా చరిత్ర కలిగిన ఆలయం, అంటే దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అండి. ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు అనుకోవచ్చు, విశేషమైన రోజుల్లో ఏ విధంగా చేస్తారు అసలు? ఇది అతి పురాతనమైన దేవాలయం అండి. ఇట్లా అసంటి దేవాలయం మన సిటీ నడిబొడ్డున ఉండడం చాలా మన అదృష్టం అండి. ఇక్కడికి వచ్చే భక్తులే కానివ్వండి, ఎక్కడ నుంచన్నా తెలంగాణ నుంచి కానీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారండి. ఇక్కడ అధికంగా భక్తులు వచ్చేది శ్రావణ మాసం అండి. శ్రావణ మాసంలో చాలామంది కార్తీకంలో శ్రావణంలో ఇక్కడ వచ్చి వనభోజనాలలాగా వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన పహాడి హనుమాన్ దేవాలయానికి వచ్చి ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారండి. ఈ ఆలయం ఒక విశిష్టతగా చెప్పాలంటే, మీరు ఏ కోరికలైతే కోరుకుంటారో భక్తులు ఎవరైనా ఉండని భక్తులు ఎవరన్నా వచ్చి ఈ ఆలయానికి వచ్చి కోరిన కోరికలని తక్షణమే నెరవేరుస్తారండి. అదేవిధంగా ఇక్కడ ప్రదక్షిణాలు కూడా చాలా ప్రత్యేకత అంటున్నారు. 11 కానీ 108 కానీ చేస్తే అనుకున్న కోరిక కూడా తీరిపోతుంది, స్వామివారి అనుగ్రహం చాలా ఉంటుందని అంటూ ఉంటారు. ఉగాది నుంచి శ్రీరాముని కళ్యాణం వరకు ఈ 9 రోజులు 108 ప్రదక్షిణాలు స్లోగన్స్ తోటి రోజు ఈరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఒకరోజు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, అట్లా ప్రతిరోజు ఒక్కొక్క నామంతో ఇక్కడ 9 రోజులు 108 ప్రదక్షిణాలు జరపబడుతున్నదండి. ఇది టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 7:30 దాకా జరుగుతుందండి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవ్వరు ఖాళీగా వెళ్ళలేదండి. ఫస్ట్ స్టాగ్ లైన్ ఇది. ఈ ఆలయ యొక్క విస్తీర్ణత 12 ఎకరాల చిల్లర అండి. ఇప్పుడు కాలక్రమంగా ఇప్పుడు 5 ఎకరాల చిల్లర ఇప్పుడు ఉన్నది ప్రజెంట్గా. అయితే ఈ ఉన్న భూమినన్నా మేము కాపాడి దీన్ని మేము ఇంకా టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలని మా యొక్క ఇదండి. మాకు ఎండోమెంట్ నుంచి సహకారం ఏం కావాలంటే, ఈ ఆలయానికి ఒక ప్రహారీ కూడా నిర్మిస్తే ఆలయం ఎక్కడ ఏమి కబ్జా కాకుండా ఉంటుందని మా విన్నపం అండి. మీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఇది మెయిన్ అండి. ఆలయానికి ప్రహారీ కూడా నిర్మించాలండి. మళ్ళీ పాండురంగ స్వామి ఆలయం కూడా ఉందండి. ఈ పాండురంగ స్వామి ఆలయంలో ప్రతి ఏకాదశిలు 21 ఏకాదశులు ఉన్నాయి. ఆ ప్రతి ఏకాదశికి మన అయ్యగారు అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరపడం జరుగుతుందండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. ఈ ఆలయానికి ఒక టైంలో ఇక్కడ నుంచి గోల్కొండకు
అండర్ గుహ ఉన్నది, టన్నల్ ఉన్నది. అది ఇప్పటికి కూడా ఉందండి. దాన్ని లాక్ చేసి పెట్టారు. అక్కడ ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అప్పట్లో రామదాసు చెరసాలల్లో ఉన్నప్పుడు అంటే డైరెక్ట్ గోల్కొండకు ఉండేదంట. అంటే తానీషగా ప్రభుగా ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మాకు తెలిసిన చరిత్రనే మేము 400 సంవత్సరాలు అని చెప్తున్నాం. మరి ఇంకా పురాతనంలో మాకు తెలియదు, ఎందుకంటే మేము చూసింది మా తాతల నుంచే. మరొక్కసారి చెప్పడం ఏంటంటే, ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక వీసాని, ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తే వీసా ఖచ్చితంగా వస్తుందని అంటే, అదేవిధంగా ఇక్కడ శ్రీ పహాడి హనుమాన్ దేవాలయానికి కూడా ఇక్కడ వీసా కోసం చాలామంది వచ్చి తిరిగిన తర్వాత ఖచ్చితంగా వీసా వచ్చింది వెళ్ళిపోయామని చెప్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు అమెరికాకి వెళ్ళిన తర్వాత, అమెరికానో ఎనీ అదర్ కంట్రీ ఎక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా డాటరే ఉందండి, ఆల్ ఆఫ్ సడన్గా అనుకున్నది, ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకున్నది, ఇమ్మీడియట్లీ వీసా వచ్చింది, పోయింది, ఇప్పుడు అక్కడనే ఉంది, వచ్చిన తర్వాత పూజ చేయించాలి. అట్లా ఎవరో కాకుండా కూడా మేము ఎగ్జాంపుల్ చెప్పుకునేటట్టు ఉన్నదండి. ఇక మీ ద్వారా ఈ టెంపుల్ని అందరు మా భక్తులకు మీరు చేరువ చేస్తే, భక్తులందరూ రాగలిగితే చాలా సంతోషిస్తామండి. పహాడి హనుమాన్ గర్భాలయం వెనక నుండి లోపలి వరకు ఓ పెద్ద శిలపై స్వయంభూవుగా అద్భుత రీతిలో వెలిసి మనకు దర్శనమిస్తున్నాడు హనుమంతుడు. నవాబుల కాలంలో దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ పురాతన ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయుడికి ఆకుపూజ అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. శిలలతో నిర్మించిన ఈ పురాతన ఆలయ సముదాయం అత్యంత వైభవంగా భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీ పహాడి హనుమాన్ ఆలయానికి చాలా దూరం నుంచి భక్తులైతే రావడం జరుగుతుందండి. అంటే స్వామివారి మహిమ అనుకోవచ్చు, ఇక్కడ చాలా వరకు అనుకునే జరుగుతున్నాయి అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అనుకునే అయితే జరుగుతాయి. లైక్ మేము కూడా ఎవ్రీ ట్యూస్డే, సాటర్డే వస్తాము. నేను రీసెంట్లీ వస్తున్నా ఇక్కడికి. సో మొక్కుకునే అన్నీ జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీరు వస్తూ ఉంటారా? ఇక్కడ అంటే రామనవమి అప్పుడు మంచి సెలబ్రేషన్ జరుగుతుందండి. ఇంకా అంతా కూడా డెకరేట్ చేస్తారు, మొత్తం మ్యాట్స్ వేస్తారు ఇక్కడ, అండ్ లైటింగ్స్ కూడా వేస్తారు. సో మంచి సెలబ్రేట్ చేస్తారు సౌండ్స్ పెట్టుకొని. అంటే పీస్ఫుల్ అనిపిస్తుంది మేము ఫస్ట్. ఇంకా ఏమైనా లోపల ఏమైనా భయం ఎట్లా ఉంటే ఇడికి వస్తే వెళ్ళిపోతారు. ఒక భక్తులు 60 సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అంటున్నారు, వారి మాటల్లోనే ఉందాం. 10 ఏళ్ల వయసు నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. ఇప్పుడు నా వయసు 75, దాదాపు 65 ఏళ్ళ నుంచి వస్తున్నాను. సో ప్రతి విషయంలో ఖచ్చితంగా నేను ప్రతి శనివారం మాత్రం తప్పనిసరి వచ్చి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళడం వల్ల నాకు అనేక కోరికలు తీరినాయి. నా కుటుంబము అన్నీ కూడా సవ్యంగా జరిగినాయి. అనుకున్నట్టు జరిగింది. చాలా మహిమగల స్వామివారు. ఇటువంటి చాలా ప్రశస్తమైన దేవాలయము. మా పూర్వీకులు కూడా చెప్పారు, ఇక్కడ మొత్తం అడవిలాగున్న ప్రదేశంలో కూడా అప్పట్లో ఇక్కడ వచ్చిపోయేవారు అని చెప్పి. ఈ మధ్యనే ధర్మకర్త మండలి కొత్తగా ఏర్పడి వాళ్ళు కొంత దీన్ని ఆధునీకరించారు. ఇంకా కూడా చేయవలసింది ఉంది. కాబట్టి ఇంకా కూడా భక్తులు వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకొని తరించాలని చెప్పి నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి బస్తీవాసులు బయట నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనది. మిగతా పండుగల రోజుల్లో నార్మల్గా విశేషమైన పూజలు జరుగుతాయి. పహాడి హనుమాన్ గర్భాలయం ఎదురుగా పురాతన ఆలయ ప్రవేశ గోపురం మనకు దర్శనమిస్తుంది. దీనిని 1827లో నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. ఈ గోపురంపై హనుమంతుడు తన చేతిలో ఆకుల కొమ్మును ధరించి మనకు కనబడతాడు. సాధారణంగా ఆయన చేతిలో సంజీవ పర్వతం ఉన్నటువంటి ప్రతిమలు ఎక్కువగా కనపడతాయి. కానీ ఇక్కడి హనుమంతుడి చేతిలో ఇలా ఆకుల కొమ్మను ధరించి ఉండటాన్ని గండకీ శిల అని అంటూ ఉంటారు. హనుమంతుడు ఈ శిలాకులను ధరించినట్లు విగ్రహాలు ఉండటానికి కారణం హనుమంతుడు శక్తి, భక్తికి ప్రతీకంగా భావిస్తారు.
ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ చరిత్ర గురించి అనుకోవచ్చు, విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. అయితే ఆలయానికి సంబంధించిన చరిత్ర అనుకోవచ్చు, స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమం గురించి తెలియచేయండి. ఈ దేవాలయము దాదాపు 400 సంవత్సరాల అతి పురాతనమైనది. స్వామి వీరాంజనేయ స్వామి స్వయంభుగా వెలిసి భక్తులకు కోరిన కోరికలను తీర్చుచున్నాడు. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఇక్కడ ఆకు పూజలు, సింధూరము, వడమాల పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ అనుకున్న కోరిక తీరాలంటే ఇక్కడ ప్రదక్షిణాలు చేసిన చాలా మందికి భక్తులు చెప్తూ ఉన్నారు కోరికలు నెరవేరాయని. అంటే స్వామివారి మహిమ అనుకోవచ్చు, తెలియచేయండి. చాలా నేను వచ్చి 26 సంవత్సరాల లోపల ఎంతోమంది బాగుపడ్డారు. 108 ప్రదక్షిణాలు చేస్తే మంచిగా అనుకున్న పనులు ఒకటి. వెనుక ముడుపు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, సంతానం, గృహ, విదేశీయాన ఇవి అన్నిటికీ 108 ప్రదక్షిణాలు చేసి ముడుపు కడితే కొన్ని కోరికలు ఎరుగుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే వాహనం, స్వామివారి వాహనం ఉంటే, అంటే ఆయనకు వాహనం అవసరం లేదు, ఆయననే పెద్ద వాహనం. ఒకటి ఏంటంటే పరాశర సంహిత అని ఒక గ్రంథం, శాస్త్రం ఉంది. అందులో ఆంజనేయ స్వామి వాహనం ఉంటే ఉంది, లేదు 2005లో ఒక భక్తులతో పెట్టించడం జరిగింది. ఇందులో ఆంజనేయ స్వామితో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయి. వినాయకుడు, పాండురంగ స్వామి, నవగ్రహాలు, శివాలయం ఇక ఉన్నాయి. విశేషమైన రోజుల్లో స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారండి? ఇక్కడ ఏంటంటే శివరాత్రి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రావణ మాసంలో కూడా మంచి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కళ్యాణం కూడా జరుగుతుంటుంది, శ్రీరామనవమి కళ్యాణం కూడా జరుగుతుంటుంది. అంటే ఇప్పటి వరకు ఈ ఆలయం గురించి కొంతమందికే తెలుసు, ఇప్పుడిప్పుడే మనకి ప్రచారం అవుతుంది కాబట్టి భక్తుల సంఖ్య ఎక్కువైందంటారు. అంటే అనుకున్న ఈ కోరికలు జరిగి వస్తున్నారు కాబట్టి ఏమంటారు? చాలా మంది వస్తున్నారు. భక్తులకు అయితే మాత్రం ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది వస్తున్నారు. పండుగ వేళలో ఎక్కువ ఇంకా చాలా మంది వస్తుంటారు. శ్రీ పహాడి హనుమాన్ ఆలయం అంటే ప్రధాన ఆలయంతో పాటు కొన్ని ఉప ఆలయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అందులో భాగంగా మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు, శివుడు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. వాళ్ళని కూడా మనం వీక్షిద్దాం. ఈ ప్రధాన ఆలయంలో కేవలం హనుమంతుడే కాదు, ఇక్కడ శివలింగం కూడా స్వయంభూగా వెలిసింది. ఈ శివలింగంతో పాటు వినాయకుడు కూడా కలిసే ఉంటాడు. అలాగే ఈ గణపతికి ఓ అరుదైన విశేషం ఉంది. ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడి విగ్రహం తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇలాంటి విగ్రహాన్ని దర్శించుకోవడం చాలా అరుదుగా భావిస్తుంటారు భక్తులంతా. ఈ ఆలయంలో ఇంకొక ఉప ఆలయం కూడా ఉంది. శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఆ స్వామివారి దర్శనం కూడా మనం చేసుకుందాం. ఇప్పుడు మరి 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎలా రాస్తున్నారు? అదేవిధంగా స్వామివారిని ఎలాంటి కోరిక కోరుకున్నారు? మేము ఫస్ట్ ఎగ్జామ్కి ఇక్కడికి వచ్చిన, మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడ కూడా మంచిగా అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చిన. ఎగ్జామ్ వచ్చి మంచిగా మొక్కి మంచిగా ఎగ్జామ్ మంచిగా రాసిన. అట్లే అన్ని ఎగ్జామ్ మంచిగా పాస్ అయ్యి మంచి మార్క్స్ రావాలని అన్నీ కోరుకుంటున్నాను. అందుకే ఈ గుడికి ప్రతి సాటర్డే వస్తాం. ఇక్కడ ప్రదక్షిణాలు కూడా చేస్తే చదువుకున్న వాళ్ళు పాస్ అవుతారని, జాబ్ గురించి కానీ అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు విన్నారా మరి? ఇన్నే మేము ఇక్కడికి వచ్చినాం. మరి ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు? బాగా రాస్తున్నాం. ఆల్ ద బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ. ఈ దేవాలయం సార్ 400 సంవత్సరాలు స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసిన తర్వాత ఈ నైజాం పీరియడ్లో అంతకంటే పూర్వం ఇక్కడ శ్రామికులు, కష్టపడే వాళ్ళు, నైజాంకు పట్టం గట్టనికి రావడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ సేద తీర్చుకునేవాళ్ళు. వచ్చి చెట్ల కింద అడవిలో సేద తీసుకొని ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండడం తెలుసుకొని ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ రాంగ కాలక్రమేపీ ముందర రైల్వే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రైల్వే వాళ్ళు ఇతర కార్మికులు అందరూ కలిసి దేవాలయాన్ని చుట్టూరా రాళ్ళతో కట్టిపించి అప్పుడు ఈ దేవాలయం చుట్టూరుగా కొంత ఫినిషింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం స్థలము అప్పట్లో ఎవరో దాతలు దేవాలయానికి దానం చేసిరని చెప్తా ఉన్నారు. ఈ దక్షిణ ముఖం గల ఈ దేవాలయం, దక్షిణం గల ముఖం ఉన్న ఆంజనేయ స్వామి చాలా తక్కువ భాగంలో ఉంటాడు. దుష్ట శక్తులకు, ఇతర శక్తులకు ఇక్కడ వచ్చి దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలు కోరుచుకుంటే ఇమ్మీడియట్లీ అనుకూలంగా జరుగుతుంది. కాబట్టి చాలా మహిమగల దేవాలయం. 1-2 రోజుల్లో వెలిసిన దేవాలయం కాదు, 400 సంవత్సరాలు పూర్వం వెలిసి 200 సంవత్సరాలు ఈ యొక్క దేవాలయం కన్స్ట్రక్షన్ జరిగింది. 69 రాతి పిల్లర్లతో నిర్మాణం జరిగింది.
దాన్ని అభివృద్ధి చేయడానికి కొంతమంది దాతలు ఈ మధ్య కాలంలో ముందుకొచ్చారు. ఈ దాతలు వచ్చడం వల్ల ఇంత పూర్తయిన అభివృద్ధి జరిగింది. వారికి అభినందన తెలియజేస్తున్నాం అంతే. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ఆలయం గురించి ఎలా తెలుస్తుందండి మీకు? ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు మీరు? మేము ముందు మల్కాయిరిలో ఉండేవాళ్ళము, ఇప్పుడు ప్రస్తుతం ఏస్రానర్లో ఉంటున్నాము. ఇక్కడికి 8 ఏళ్ళుగా ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణాలు అవుతాయి. మంగళవారం రోజు ఈ పని అండ్ టీంలో మేము ప్రతిసారి వస్తుంటాము. అదేవిధంగా నెలకు ఒకసారైనా 108 హనుమాన్ చాలీసా పారాయణలు జరుగుతుంటాయి. డిఫరెంట్ ఇళ్లలో జరుగుతుంటాయి. ప్రతి శనివారం భజన జరుగుతుంటుంది. చాలా మహిమగల దేవుడు అండి. ఈ మందిరంలో వచ్చిన వాళ్ళు చాలామందికి మనం ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు కానీ, పెళ్ళైన కానీ, ఉద్యోగాలు కానీ ఎన్నో విధాలుగా మనం కళ్ళ ముందు కనబడే చాలా నిదర్శనాలు జరిగాయండి. ప్రతిరోజు ఒక కలర్ తోటి ప్రతిరోజు 108 ప్రదక్షిణాలు చేస్తాం ఇక్కడ. ప్రతిరోజు 108. 108 అంటే ఇక్కడ 9 రోజులు. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి కోరికైనా తీరిపోతుంది అని అంటున్నారు. ప్రదక్షిణాలు చాలా ముఖ్యం అండి ఇక్కడ. చాలా ముఖ్యం అమ్మా. ఈ ప్రదక్షిణ వల్ల నేను చెప్తున్నా కదా, నాకు అనుభవమైన వాళ్ళలో చాలామంది కూడా ఫారెన్కి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన వాళ్ళు, ఉద్యోగం వెళ్ళలేకపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా మేము సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి వెళ్ళారమ్మా. తప్పకుండా తెలియని వాళ్ళందరూ తెలుసుకుని తప్పకుండా ఈ మందిరాన్ని విజిట్ చేయాలండి. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి స్వయం అనుభవంతో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మనకి ఆధ్యాత్మిక ప్రశాంతతను, కళ్ళకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ పహాడి హనుమాన్ క్షేత్రం సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా నగరం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఓ ప్రధాన దర్శనీయ స్థలంగా మారింది. ఇక్కడి హనుమంతుడిని దర్శిస్తే సకల బాధలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూశారు కదా, అటు భక్తిని ఇటు ప్రకృతిని పెంచే పహాడి హనుమాన్ ఆలయం నిజంగా అద్భుతం. మీరు కూడా ఇలాంటి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కోసం వెతుకుతూ ఉంటే ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. స్వామివారి అనుగ్రహం పొందండి. మరో ఆలయ విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.